మీద కేసులు పెట్టాలా నాయకులందరిని కూడా. రెండోసారి ఇలాంటివి జరగకుండా ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆటం. ఇదొక మరో కోడి కత్తి, మరో గులకరాయి డ్రామా లాంటిది. ఇది కూడా ఏదో జనంలో నా క్రేజ్ తగ్గలే. నీ బొంద నీకు జనంలో క్రేజ్ ఉంది. నిన్న కాక మొన్న 2, 3 మా గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్కి ఎలక్షన్ జరిగితే బ్యాలెట్ పద్ధతిలో జరిగితే డిపాజిట్లు రాలా నువ్వు సపోర్ట్ చేసిన అభ్యర్థులకి. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. ఇంకా ఏం నరికేది ఏంటంటే రాజకీయాల్లో నరుకుతారా? ఇతను కూడా అన్నాడు, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి కోసమే మేము పుట్టాం, మేము ఏమైనా చేస్తాం, మా ఒంటి మీద, నా మీద కానీ, వంశీ మీద కానీ, ద్వారంపూడి మీద కానీ చెయ్యండి, ఏమైంది అధికారం మారితే చూస్తాం మేము కూడా అన్నాడు. ఎక్కడున్నాడు ఇవాళ? ఎక్కడున్నాడు సార్? వంశీ ఎక్కడున్నాడు సార్ ఇవాళ? కనీసం ఆసుపత్రి బెడ్ మీద ఉంటే ప్రజల నుంచి కాదు సార్, ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు, నాయకుల నుంచి కూడా స్పందన రావటంలా, వాళ్ళకి అతనికి నానికి సానుభూతి రావటంలా. అటువంటి నీచంగా వంశీ మాట్లాడిన మాటలేంది వాళ్ళు అనుభవిస్తా ఉన్నాడు. వంశీ వాడు ఉన్నాడు, ఇట్టి ఎగరేస్తాడు గోడలో, వాడు మెంటల్ కృష్ణ. అతను మాట్లాడిన మాటలేందని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారు, లోకేష్ గారిని అవి మనం మళ్ళీ తిప్పి మాట్లాడగలుగుతామా? అనుభవించాడు. ఎక్కడ ఏం జరిగిందో తెలుసు కదా. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రాజకీయాల్లో. ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు సార్. నిజంగా నాకు తెలిసినంత వరకు అయితేనండి, కొద్దిగా గొప్ప మంచి చేశారు ప్రజలకు రాజశేఖర రెడ్డి అనుకుంటారు. వీళ్ళ తాత రాజారెడ్డి గురించి, అతను నా హత్యల గురించి ఇప్పుడు చెప్తే టైం లేదు. జగన్మోహన్ రెడ్డి పాపాలకి, రాజారెడ్డి అరాచకాలకి దేవుడు రాజశేఖర రెడ్డికి ఆ శిక్ష వేశాడు. మనం అనకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం సిగ్గు శరం ఉందా? నిన్న ఏంటి నువ్వు మాట్లాడిన? నిన్నటి వరకు నీ వద్ద ఉన్న పోలీసులు వాళ్ళు ఏముందంటే, ఏ ప్రభుత్వం మారితే, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆ ప్రభుత్వ పద్ధతి ప్రకారం నడుచుకుంటారు అంతే. ఎవరికే తాబేదారులుగా ఎవరు పనిచేయరు. ఎందుకు అక్రమంగా అరెస్టులు చేయమంటే నీ దగ్గర చేయబట్టే కదా 3 ఐపీ ఆఫీసర్లు. అసలు మీ నాన్న నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా ఐఏఎస్ ఐపీఎస్లో దిగజారిపోయి జైళ్లు పాలైంది. శ్రీలక్ష్మిని చూసాం కదా, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా పోయిందో ఎలా వచ్చిందో చూసి భర్త వాటేసుకొని నడవలేని పరిస్థితులు తెచ్చాం. ఎంతమంది ఐఏఎస్లు ఏమై జైలు పాలయ్యారో తెలుసు కదా. ఇంకా మళ్ళా మీరు ఈ విధంగానే మాట్లాడతా, నరుకుతాము, చంపుతాము. ఏంటి నరికేది? నరికితే ఏమైందో తెలుసు కదా. ప్రజలు నరికి మీ కాళ్ళు రాజకీయంగా నరికి ఇంట్లో మూల కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. ఏంటి ఆ భాష మార్చుకోరు ఇంకా మీరు? ఇంకా మాకోడు ఉన్నాడు సత్తెనపల్లి మీద అంబటి రాంబాబు. ఆ రాంబాబు ఏంటి? వీళ్ళు రాంబాబు పరిస్థితి ఏంది? రాంబాబు స్థాయి ఏంది? రాంబాబు నైతికంగా ఏంటి అతని పరిస్థితి? అతను ఇందా ఎన్టీ రామారావు, చంద్రబాబు గారి గురించి మాట్లాడాను, రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రాంబాబు, నీ బతుకేంది? నీ బతుకు నీ సొంత అల్లుడు, నువ్వు పిల్లనిచ్చిన అల్లుడు ఎన్నికలకు ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమ్మా మీరు కూడా చూశారు కదా, వీడియో రిలీజ్ చేశాడు. నాకు అంబటి రాంబాబు లాంటి మంత్రి నాకు మామగా అవటం నేను ఏనాడో చేసుకున్న కర్మ. ఇలాంటి దరిద్రుణ్ణి పొరపాటును కూడా మీరు గెలిపించమాకండి. వీడంత నీచ నికృష్టుడు ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్పి మాట్లాడాడు. మరి నువ్వు దాని సమాధానం చెప్పు. అందుకనే దయచేసి వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దంటున్నా. ఇంకా నీ బతుకు, నీ నైతికత గురించి నేను మాట్లాడితే బాగుండదు. ఇంకా సోదరి ఉంది, అందుకని నేను మాట్లాడటల్లా. మీ మంత్రులు, మీ చాష్టల గురించి ఏంటి మీరు మాట్లాడేది? ఇంకా మీరు ఎక్కడ ఏం సార్? ఒక్కరు కాదు, ఆ పార్టీలో ఉన్న అందరి తీరు అదే రకంగా ఉంది. వారి అధినాయకుడి బాటలో నడుస్తున్నారు. ఇవాళ అనకూడదు సార్. ఇవాళ ఏ పరిస్థితి ఏంది? ఇవాళ ఒక ఆయనకి బెయిల్ కొట్టేది. అసలు రోజు వీళ్ళు బెయిలు జైలు మధ్య, గోడల మధ్య బతుకుతా ఉన్నారు వీళ్ళు. ఒక ఆయనకి బెయిల్ కొట్టేశారు. మనం మిథున్ రెడ్డికి ఊరట అంటారు. ఎప్పుడు ఎవడు జైలు మాట్లాడదాం సార్ ఒకసారి శివపార్వతి గారితో మాట్లాడి. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా.